బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్ ఆదేశాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 70 మంది పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీల్లో పాల్గొన్నారు. రౌడీ షీటర్ల ఇండ్లను పరిశీలించి వారి ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై దృష్టి పెట్టామని వెస్ట్ జోన్ డీసీపీ బోయల్ డేవిస్ తెలిపారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా నేత్రం ఉంటుందన్నారు. కమిషన్ వారు ఆదేశాలు అన్ని విధానాల గురించి వాళ్ళు డీటెయిల్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా ఉండడానికి ఏమేమి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో అతి కీలకమైనది ఏంటంటే రౌడీస్ మీద నిఘా పెట్టడము, వాళ్ళ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళు ఈ ఓటర్స్ని ఇంటిమిడేట్ చేయకుండా, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎలాంటి భయప్రాంతాలకి ఓటర్స్ని గురి చేయకుండా స్వేచ్ఛగా ఓటేయడానికి ప్రజలు వెళ్ళే విధంగా వీళ్ళ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలన్నది చాలా కీలకమైన ఇన్స్ట్రక్షన్. దానిలో భాగంగా ఈరోజు మా సిపి గారు సందీప్ షాండిలియా సార్ ఆదేశాల మేరకి నేను, మా డీసీపీ టాస్క్ ఫోర్స్ నీతికా పంద్ ఐపీఎస్ గారు, ఇంకా మా ఏసీపీ ఎస్ఆర్ నగర్ రావు గారు, మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఇంకా ఒక 50 మెంబర్స్ టీంతో దాదాపు 25 రౌడీ షీటర్స్ ఒక ఏరియాని, ఇండ్లని సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళ యాక్టివిటీస్